హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ ఉల్లి గారెలు. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ గారెలు చేయడానికి ఊర్లో పొలంలో పండిన మినపప్పుని తీసుకొచ్చుకుని ఆ పట్టుపప్పుతో గారెలు చేశానండి. అలా కొత్త పప్పుతో కనుక గారెలు చేసుకుంటే చాలా టేస్ట్ ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మీరు కూడా వీలుంటే అలా ట్రై చేయండి. నేను ఇంకా పప్పుని తీసేసుకుని నైట్ అంతా నానబెట్టేసుకుని మార్నింగ్ నీట్గా పప్పుని కడిగేసుకున్నా. కొంచెం పొట్టు కనిపిస్తుంది, పొట్టు తింటే కూడా బలము, అందుకే ఉంచేసాను. అలాగే ఇంకా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ముక్కలు కట్ చేసి ఇలా అడుగున వేసేసుకుని పైన మనము పప్పు వేసేసుకుందాము. వాటర్ లేకుండా డ్రైగానే పప్పుని మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనము సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. పసుపు అనేది ఎందుకు వేస్తామంటే పప్పు కండ్రెక్కకుండా ఉంటుంది, పప్పు నీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పసుపు వేసుకుంటే. ఇలా మనం మిక్సీ పట్టేసుకున్నాము. ఈ తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకుందాము. మనం పచ్చిమిర్చి ముందుగానే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఏం వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకుని మనం పిండిలో కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక స్టూల్ని తీసేసుకుని దానిపైన ఒక క్లాత్ వేసేసుకుందాము. ఆ క్లాత్ పైన వచ్చి వాటర్తో తడిపేసుకుందాము. ఇలా తడిపేసుకున్న తర్వాత మనం పిండిని తీసేసుకుని ఇలా గారెలు చేసేసుకుందాము. ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా గారెలు ప్రిపేర్ చేసేయచ్చు. ఈ విధంగా గారెల్ని ఆయిల్లో వేసుకుని మనం 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా అన్నిటిని మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, మన ఉల్లి గారెలు అయితే టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయినాయండి. కొత్త పప్పుతో చేశాను కదా, అసలు వాసన అయితే వీధి చివరి వరకు వెళ్ళిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నమాట. అసలు ఎంత బాగుందంటే నేను చెప్పలేను. మీరు కూడా ట్రై చేయండి టేస్టీ రెసిపీని. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. బాయ్.